హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే రవ్వ కేసరి అయితే వినాయకుడికి అయితే ప్రసాదం చేయబోతున్నానండి. రవ్వ కేసరి సూపర్ టేస్టీగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ కట్ చేసుకోవాలి. ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకోవాలండి. ఇలా బాగా వేగాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఈ పలుకులు మాత్రం తర్వాత వేసుకోవాలండి, లేకుంటే చిటపట అని పైకి ఎగురుతూ ఉంటాయి. అవి వేసిన తర్వాత ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి ఇలా కప్పు ఉంది కదండి, ఈ కప్పుతోనైతే నేను 2 కప్పుల రవ్వ తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల రవ్వ తీసుకొని నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలి. అది వేగేంత వరకు అయితే ఈ కప్పు కొలుతానండి. ఒక్క కప్పుకి 4 కప్పుల చొప్పున 2 కప్పులకు నేనైతే 8 కప్పుల వాటర్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను పక్కన. ఇంకా ఇదైతే బాగా వేగాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఈ నీళ్లు మరుగుతాయి కదండి, ఈ మరిగిన నీళ్లు తీసి దాంట్లో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మరిగిన వాటర్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి నేను చెప్పిన కొలతనైతే. ఇంకా దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలిపి, ఇంకా షుగర్ అయితే ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ వేస్తున్నాను నేనైతే. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకెక్కువ వేసుకోండి, ఇంకా కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఇంకా దానికంటే కొంచెం తగ్గించుకోండి. ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ అయితే సరిగ్గా సరిపోతుందండి. ఇంకా లేదు మీరు ఎక్కువ తింటారంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మీరు తగ్గించి తింటామంటే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత పైనుంచి ఇంకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితోనే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎంత నెయ్యి వేస్తే అంత జ్యూసీగా వస్తుందండి. ఇంకా దాంట్లోనైతే నెయ్యి వేసి బాగా కలుపుకొని ఇంకా పైనుంచి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. అంతే, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ మాత్రం చేయండి. సపోర్ట్ చేస్తేనే నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి కాబట్టి సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.